దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, అతి శ్రేష్టమైన ప్రభువు నామమున మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము మనము చదువుకున్నాము. మనము వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఈరోజు ధ్యాన వాక్యము మనుషులందరూ ప్రేమ కలిగి జీవించాలని క్రీస్తు ప్రభువు గారి యొక్క ఆజ్ఞ. ఇది ఆజ్ఞే కాదు, ఆయన ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞ. ఈ ఆజ్ఞ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ప్రభువారు ఆయన శిష్యుల పట్ల చూపిన ప్రేమ, శిష్యులు కూడా ఒకరి పట్ల ఒకరు చూపాలి. మీరు ప్రేమించుకుంటూ ఉండాలి, మీరు ఒకరికొకరు చూపవలసిన ప్రేమకు మాదిరి కావాలి అని ప్రభువు కృతాజ్ఞను శిష్యులకు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆ వాక్యమే నేటి ధ్యాన వాక్యము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ద్వారా ప్రకటించబడినటువంటి విషయాన్ని మీరు ఒకరికొకరు ప్రేమించుకోవాలి. ప్రేమించుకోవాలి అంటే అక్కడ ఇక ఏమీ లేవు. మనస్పర్ధనలు, గొడవలు, విభేదాలు ఏముండవు. అందుకని ప్రభువు వారు చెప్పింది ఏమిటంటే, జనులందరూ నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అలాగే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేది నేటి ధ్యాన వాక్యములో ప్రకటించబడింది. తండ్రి ఆజ్ఞలు గైకొని క్రీస్తు ప్రభు ప్రేమయందు ఏ విధంగా నిలిచి ఉన్నారో ఆ ప్రకారమే శిష్యులు కూడా ప్రభు ఆజ్ఞలు గైకొని ప్రభువు ప్రేమయందు నిలిచి ఉండాలి అని యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము 10వ వచనములో ప్రభువారు చెప్పిన మాటను మనము చూస్తున్నాము ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ప్రభువు చేత ఏ విధంగా శిష్యులు ప్రేమింపబడ్డారో అదేవిధంగా ప్రజలు కూడా ఒకరినొకరు ప్రేమాభిమానాలతో కలిగి ఉండాలని ప్రభువు కోరిక. ఆయన కోరుకుంటున్నాడు కూడాను. కోరుకునుటే కాదు, ఇది ప్రభువారి ఆజ్ఞ అని యోహాను సువార్త తేట తెల్లంగా తెలుపబడుతుంది. 13వ అధ్యాయం 34 వచనములు ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను, ఇది మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. ఆజ్ఞ ప్రకారం మనం నడవాలి. ఇంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23లో మనము చూస్తున్నాము. ఏమని? ఇలాంటి ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నటువంటి కోరికను ఈ వాక్యములో మనము చూస్తున్నాము. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నటయే ప్రేమ. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ అది మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ప్రేమ త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకొనదు, అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమంతయు ప్రేమే గనుక
ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ కలిగిన మనిషి యొద్దకు అపవాది ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టలేడు. అది అపవాదికి అడుగు పెట్టలేటమే కాదు, అసలు ప్రేమ కలిగి ఉన్న మనిషి దగ్గరికి అసలు అపవాది చేరడు. ఎన్ని కిరికిర్లు పెట్టి ఎన్ని అవంతరాలు తెచ్చి పెడదాం అనుకున్నా అపవాది ఈ ప్రేమే కానీ ఉన్నటువంటి మనిషిలో అది జొరబట్టడానికి వీల్లేదు, రాదు కూడాను. ప్రేమ గల మనిషి యొద్ద యేసయ్య ఉన్నాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉన్న మనిషి దగ్గర యేసయ్య ఉంటున్నాడట. మనమంతా అన్యోన్య ప్రేమతో మనం ఒకరినొకరము ఆదరించుకుంటూ మనం ఒకరికొకరము తోడుగలిగిన వారమై ఒకరికొకరు కష్టాలలోనూ ఆపదలలోనూ మనము పాలు పంపులు పుచ్చుకుంటూ అన్యోన్యమైన ప్రేమతో నిండిన వారమై మనం యేసయ్యను కలిగి ఉందాము. యేసయ్యని కలిగి ఉండి నిత్య ప్రార్థనలతో మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు 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 తండ్రి. దేవా, నేటి ధ్యాన వాక్యమును ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ప్రేమ కలిగిన వారమై దేవా, మేము అమర్యాదగా నడవకుండా, కోపం అనేది లేకుండా, మేమన్నిటినీ మేము తాళుకునే శక్తి గలవారమై అన్నిటినీ ఓర్చుకునే తలాంతును మాకు అనుగ్రహించి కృపగల దేవా, మాలో మేము ఒకరినొకరు ప్రేమ కలిగిన వారమై జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.